ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించబోతున్నారు. పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి గుడివాడ చేరుకోబోతున్న సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం కేకేఆర్ గౌతమ్ స్కూల్కి వెళ్లి విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత యలవర్తి గ్రౌండ్స్ లో గుడివాడ నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం తిరిగి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు సీఎం. రైట్, ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లక్ష్మి ఉన్నారు. లక్ష్మి, ఈ రోజు 10 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గుడివాడ పర్యటనకు అయితే వెళ్ళబోతున్నారు. 10:20కి గుడివాడలో ఉన్నటువంటి ఒక కాలేజీ గ్రౌండ్ కి అయితే ఏఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ కి అయితే ఆయన చేరుకుంటారు. 10:40కు ఎన్టీఆర్ గ్రౌండ్స్ అయితే వెళ్తారు. అక్కడ నుంచి 10:45 గంటలకు గుడివాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో అయితే ఆయన పాల్గొంటారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్, ఎస్పీ, వెనుగళ్ల రామ్, స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వచ్చేటటువంటి ప్రజానీకానికి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా, ట్రాఫిక్ సమస్య అనేది తలెత్తకుండా పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గుడివాడలో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా టీడీపీ ప్రభుత్వం తీసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ అక్కడ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం కాబట్టి ఏ కార్యక్రమమైనా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. అయితే ఈ కార్యక్రమం ఒక ప్రజావేదిక కార్యక్రమం సభలో పాల్గొన్న తర్వాత అక్కడ ప్రసంగించిన తర్వాత ముఖ్యమంత్రి 12:55 గంటలకు అక్కడ కేకేఆర్ గౌతమ్ స్కూల్ కి అయితే ఆయన వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో అయితే కాసేపు అయినా ముచ్చటిస్తారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 2 గంటల ప్రాంతంలో గుడివాడలో ఉన్నటువంటి స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలతో అయితే ఆయన ఒక కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ అయితే ఆయన ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. ఆ మీటింగ్ అనంతరం అక్కడి నుంచి ఆయన బయలుదేరి క్యాంపు కార్యాలయానికి అయితే చేరుకుంటారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 10 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి గుడివాడకు అయితే వెళ్ళబోతున్నారు. జమీనా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ లక్ష్మి.